అధ్యక్ష, ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, నేటి రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నేతలు ఎప్పుడు కూడా ప్రజలే, వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత. మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా, పెను విప్లవంలా 45 సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ మునుపెప్పుడూ చూడని చైతన్యంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, 3 పార్టీల నాయకులు కూడా ఉన్నాం. ఆ రోజు నా ఆలోచన ఒకటే, ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి, తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్సు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా అధ్యక్ష ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. పాలనని కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణ తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం.
అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కలత చెందేట్టుగా చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు. అయితే దిశ 2014లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి, ₹1.50 నుంచి ₹2 లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం. అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర ₹1.99 వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టెబిలైజ్ అవుతూ ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి. మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం, నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం. అక్కడి నుంచి మీరు చూస్తే తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం. ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం, విశ్వాసం. ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర 55,000 ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పోలవరం 72% పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీగా నుండి పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి అయి ఉండేది. దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే
అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేటి చదివాం, దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు, ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకిమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు, కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే దశ మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే, ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం. అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కాముల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది. ఒక ఉదాహరణ, ఒక 10 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నా.
రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్ర రాజధాని నిర్మాణం నిలిపేశారు, బ్రాండ్ని నిర్వీర్యం చేశారు. ఆ రోజు ప్రపంచమంతా చర్చించారు. అమరావతి ఒక కొత్త నగరం వస్తూ ఉంది, ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం, అలాంటి నగరాల కోసం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పారు? దేశం 1,00,000 కోట్లు కావాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ 10,000 ఎకరాలు దగ్గర భూమి ఉంది, అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చాం. వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు. ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. విభజన జరిగింది, పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్లో డిశ్చార్జ్ అవుతుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్ళు ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి అదే మరిగా ఆఫీసర్లను మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి, మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎప్పుడు పోయిందో తెలియదు వీళ్ళకు. తర్వాత సెంట్రల్ గవర్నమెంటు దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ సోలార్ విండ్. ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది. కావాలని తీసుకోకపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు. వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు మొట్టికాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన ₹7.25 ₹7.5 పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని 1,29,000 కోట్ల రూపాయలు అవినీతిలోకి నష్టాల్లోకి తోచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు నిన్న కూడా మనం చూసాం, ₹1 ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా వెంటాడతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక, ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు, దోపిడీ చేశారు, చిత్ర విచిత్రాలు చేశారు. మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో
కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మధ్యమ దేశ నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా, నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకొని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు. దానికి సీల్ కూడా ఉంటుంది, దానికి ప్యారల్ సీల్ తయారు చేశారు. ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్, వీళ్ళే అమ్మాలి. ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దశ కిరాణా కొట్టు పోతే టీ వాళ్ళ కూడా పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు. నువ్వు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి, నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు. అలాంటిది మద్యం షాప్లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాలా? ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు. ఏంటి అరాచకం? ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్ళీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్, వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం. నేను కోపంతో బాధతో మాట్లాడుతున్నా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు, కానీ బాధ, ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు, లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్ను వేశారు. ఒకటి రెండు కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు. హింసా రాజకీయాలు, కక్ష రాజకీయాలు, లా అండ్ ఆర్డర్కి ఈ మార్గడు చేయొచ్చనా అని తెలిసే పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. నేను కూడా బాధితుడిని, ఇక్కడుండేవాడు చాలామంది బాధితులే, అందరిపైన కేసులు ఉన్నాయి, ఒక్కరిపైన కాదు. ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు. మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలామంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బతీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులు నాశనం చేయాలి. వాళ్ళకి ఏమైనా తోటలు ఉంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు, 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A చేసి మళ్ళీ ఇది చేస్తారు. ఒకటి రెండు అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు, కడాను నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఆ సుధాకర్ ఒక డాక్టర్, కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు? మాస్క్ ఇవ్వండి, మేము క్షేమంగా ఉంటాం, ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం, ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు ఇచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేశారు. కడాన పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్లో పడేసి కడాన గుండెపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి. ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. కాపాడాలని ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయాం. ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. ఇంకో పక్కన దిశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మినిమం కామన్ సెన్స్. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తెలియదుకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం దిశ. కడాన దిశ 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి.
ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ వచ్చి చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా దశ ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి. అక్కడ అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలుగా దశ ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలు నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు